కోరుతా ఉన్నాం. అలాగే తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతారు. దానికోసం వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. వాళ్ళను కూడా సముచితమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించి బీసీ చేసి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే సోదరులారా, ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్న టీం బీసీ జేఏసీ ఈ రెండింటిని కలపాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. రేపు పొద్దుగాలంటారు మీ టీమునే కలపలేదు నువ్వు బీసీ జేఏసీలో, రేపు మమ్మల్ని కలుపుతావా అనేటువంటి మాట రాకుండా మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించిన ఈ విలీన కార్యక్రమాన్ని. అందుకోసమే సోదరులారా, ఇక ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాలకు బీసీ జేఏసీ కమిటీలు ఫామ్ కాబోతా ఉన్నాయి. సూదగాని హరిశంకర్ గారి నాయకత్వంలో ఒకసారి లేవన్నా ఆయన నాయకత్వంలో అన్ని జిల్లాల బీసీ జేఏసీలు ఫామ్ కాబోతా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఉద్యమకారులను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి, ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సూదగాని హరిశంకర్ అన్న 24 గంటల పాటు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ. ఆయన సారథ్యంలో మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా ఇవాళ ఏదో 10 మందికి సంబంధించింది ఏదో సుప్రీంకోర్టు ఏదో చెప్పింది 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో కూడా గట్లే చెప్పారు, 3 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఆ 10 మంది బై ఎలక్షన్ వస్తుందని ఆశ లేదు. కానీ ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా మనం ఎన్నికల్లోకి దుంకాల్సిందే. ఇక మరి మాకు ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కావాలి, మాకు వాళ్ళ అభ్యున్నతి కావాలి, మాకు వాళ్ళని కూడా అందులో తిండికి గతి లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు సుమా. అగో వాళ్ళని హక్కున చేర్చుకుంటాం, వాళ్ళ జీవితాలు పైకి తీసుకొస్తాం. ఇది మా బాధ్యత. అలాగే రేపొద్దున జరగబోయేటువంటి ఈ బీసీ ఉద్యమంలో మనమంతా సోషల్ మీడియాని వాడాలా, సోషల్ మీడియాని విస్తృతంగా వాడాలా. ఎక్కడ అవకాశం వచ్చినా మన వాదాన్ని వినిపించాలా, ఎక్కడ చర్చ జరిగినా మన గొంతును కదిలించాలా. ఇది ఒక బీసీల పోరాటమే కాదు, ఇది ఎస్సీ ఎస్టీ సోదరుల పోరాటం కూడా, ఇది మైనారిటీ సోదరుల పోరాటం కూడా. అందుకోసమని సోషల్ మీడియాని విస్తృతంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న నువ్వు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. పాదయాత్ర కాదు నాయన, పాడెక్కేదాకా యాత్ర చేస్తా, పాడ ఎక్కేదాకా యాత్ర చేస్తా. కానీ బీసీల రాజ్యం మాత్రం తెస్తా, బీసీల రాజ్యం మాత్రం తెస్తా. అతి త్వరలోనే కార్యాచరణ ఉంటది. ఈ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 15 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేద్దాం. ఈ 42% నాటకవాడి ప్రజల్ని ముంచితే తెలంగాణ రాష్ట్రంలో 28 టోల్గేట్లు ఉన్నాయి, అంతే కాదు, 28 టోల్గేట్లు ఉన్నాయి. ఈ 28 టోల్గేట్ల కాడ కూర్చుంటాం. ఎట్లా పోతారో పోరి. ఈ 28 టోల్గేట్ల కాడ కూర్చుంటాం, నిరసన తెలియజేస్తాం. మమ్మల్ని 42% ఇస్తా అని మోసం చేసి మళ్ళీ దొంగ నాటకాలు ఆడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మీరు ఇస్తానదైతే ముందుగా ఈరి, మేము తీసుకునేది తీసుకుంటాం. కానీ ఆ 42% ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా, ఇవాళ బీసీల గురించి మాట్లాడవా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా 10 సంవత్సరాల పాటు గద్దె మీద కూర్చున్నావు. ఇలా బీసీల రిజర్వేషన్ అంశం చర్చకు వస్తే నీకు నోరు కదులుతలేదు. ఇక రామచంద్రరావు అయితే కుండబద్దలు పెట్టినట్టు మేము ఇయ్యనయ్యమని చెప్పేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళది వస్తున్నా పోతున్నా ఓ రామశిల్క ఇక తెస్తున్నా చూడరు అని చెప్తానే ఉంటారు ఎప్పుడు. మీ నాటకాలన్నీ చూస్తూనే ఉన్నాం. మీరెన్నడూ కూడా మా వాళ్ళు కాదు,
మీ పార్టీలు ఎప్పటికి కూడా మా కిరాయిన్లే, మాకు కిరాయిన్లే. ఎస్, తెలంగాణలో బీసీల సారథ్యంలో రాజకీయ పార్టీ రాబోతుంది. అతి త్వరలో ఈ రాజకీయ పార్టీ లాంచ్ కాబోతా ఉంది. ఈ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయడం కోసమే, పేదల బతుకులు మార్చడం కోసమే వస్తా ఉంది సోదరులారా. ఆ రాజకీయ పార్టీ పేరేంది మల్లన్న అని ఒక ఆయన, ఏ రోజు వస్తుంది మల్లన్న అని ఒక ఆయన. సోదరులారా, తినబోయే ముంగట రుచులేందుకు, 4 రోజులైతే అన్నీ వస్తాయి కదా. కాబట్టి బీసీల చేత రాజకీయ పార్టీ వస్తూ ఉంది. అలాగే ఇంకా కొద్దిమంది పెద్దలతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో కూడా అందరితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో భాగంగా పలు రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి సోదరులారా, రాజకీయాలు చేద్దామా వద్దా? వట్టిగా ధర్నాలు చేసి పోయి ఆ ఇందిరా పార్క్ కాడికి పోగానే ఆ పోలీసు వాళ్ళు అడ్డుకొని ఇట్లా దెబ్బలు దాకంగానే మనమే పోలీసు వానికి పెట్టి కొట్రా అని కొట్టిపించుకొని వచ్చి ఇంట్లో పండుకొని కాపుతా ఉంటే ఆయి అనుకుంటా పంటం. ఇవి వద్దాయా? ఇవి పోరాటాలు కాదు. మనకు రాజకీయ కుర్చీ దక్కాలి. अब की बार बीसी सरकार, अब की बार